మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. వృషభ రాశి వాళ్ళకి విశేషంగా జూన్ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి లాభ నష్టాలు మంచి చెడులు ఈ నెల జరగబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు వీళ్ళకి? జూన్ నెలలో ముఖ్యంగా కూడా మనకు కుజుడు వీరికి 12వ భావంలో ఒక 20 రోజులు ఉండబోతున్నాడు. దాని తర్వాత సూర్య భగవానుడు వీరికి లగ్నంలో నుండి ద్వితీయ భావానికి వెళ్ళబోతున్నాడు. అదేవిధంగా గురువు మనకు సుమారుగా 3వ భావంలోకి వెళ్ళబోతున్నాడు. కనుక మరి ఇటు వెళ్ళబోతున్నాడు, అటు వెళ్ళబోతున్నాడు, ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది అంటే మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది కావాలంటే వారి జన్మజాతకం చూడాలి. వాస్తవానికి కూడా గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇటు గ్రహచారంలో గ్రహాలు మారుతూ ఉంటవి, మారవని కాదు. మనం చెప్పేటువంటివి వారికి సుమారుగా ఒక 35 to 40% రీచబుల్ ఉంటుంది. చాలా మంది చూస్తున్నారు, సంతోషం. చాలా మంది వీడియోస్ కొన్ని సంవత్సరాల నుంచట, నిన్న ఒకరు వీడియో షేర్ చేశారు. సుమారుగా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మీ వీడియోలు ఫాలో అవుతున్నాం గురుగారండి అని అన్నాడు. చాలా సంతోషం అనుకున్నా. ఎందుకంటే సో ఓవరాల్గా మరి వృషభ రాశి వారికి అయితే మెయిన్ ఏమిటి అంటే అందరూ చెప్పినట్టుగానైతే నేను చెప్పట్లేదు, అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాస్తవానికి వృషభ రాశి వారికి బాగాలేదు. చాలా మంది సూపర్ ఎక్సలెంట్ అని చెప్తున్నారు. వీరికి ఆల్రెడీ 2025 ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నుంచే పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి వీళ్ళ మీద. మామూలు కాదు పరిస్థితి. వృషభం అసలు వీరి మాట ఒక ఫైరు, ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి ఒక పరిస్థితి. ఒక ఎట్లా అంటే వీరితో మనం మాట్లాడలేము. వాళ్ళు కొంచెము అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడినా లేదా అసలు మనం వారితో మాట్లాడాలంటే ఒక భయం వేస్తుంది. ఈ 11 రాశులు వృషభ రాశి వారితో మాట్లాడాలి అంటే భయం అవుతుంది, ఇది కన్ఫామ్. సో ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి గోచారము, గ్రహచారము పక్కన పెడితే మీకు బాలేదు. వా, వి, వు, వే, ఊ అక్షరాలతో పేర్లు ఉండేటువంటి వారు ఉదయ్ కిరణ్, ఉదయ్ భాను, వర్షిణి, వర్షిత, లైక్ ఏదైనా కావచ్చు. చూడండి, ఇప్పుడు మనము ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం ఈ విషయం? సుమారుగా డిసెంబర్ నుంచి చెప్తున్నా నేను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఇది 6 నెలలు అయింది. అక్షరం బాగాలేదని చెప్తున్నాం, వాక్షరం బాగాలేదని చెప్తున్నాము. అదేవిధంగా మా అక్షరం బాగాలేదని చెప్తున్నా, రాక్షరం, అక్షరం బాగాలేదని చెప్తున్నా, బాక్షరం బాగాలేదు అని చెప్తున్నా, సా, సి, సూసే అక్షరాలు బాగాలేవు అని కూడా చెప్తున్నా. చూసుకోవచ్చు, వారే చూసుకోవచ్చు. ఇప్పుడు అశోరెడ్డి ఉన్నది ఉదాహరణ, మనకు అవసరం లేదు కానీ ఉదాహరణ చెప్తున్నా. ఆమె సంబంధించిన విషయం మొన్నగా వచ్చింది. అక్షరం బాగాలేదని మనం ఎప్పుడు చెప్తున్న జనాలు. ఇప్పుడు మా అక్షరం మీద కావచ్చును, లేదా వాక్షరము, వర్షిణో, యాంకరు. ఇంకా సంచలనమైనటువంటి విషయాలు బయటపడే పరిస్థితి ఉన్నది రేపటి కాలంలో. ఈ మొదటి 6 నెలలకే ఈ పరిస్థితి అయిందా, ఈ రెండవ 6 నెలలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. హెల్త్ పరంగా కానీ లేదా కోర్టు రిలేటెడ్ కానీ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో ఓవరాల్గా బీ కేర్ఫుల్. అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు మాత్రము రాబోతున్నవి. సో ఓవరాల్గా వృషభ రాశి వారికి మరి ఈ నెల గ్రోత్, స్థిరత్వము అనేటువంటిది కనబడుతున్నది. ప్రమోషన్ లేదా జీతం పెంపు సూచనలు ఉన్నవి. సీనియర్స్ సపోర్టు పెరగబోతూ ఉన్నది. పనిచేసే చోట మీ పనికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. కొత్త జాబ్ కోసం అప్లై చేస్తే మంచి రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. జూన్ 15 తర్వాత మంచి అద్భుతమైనటువంటి శుభవార్తలు వినేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సేవింగ్స్ పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. పాత బాకీలు అంటే మీకు రావాల్సిన డబ్బు కానీ మీరు ఇవ్వాల్సింది కానీ తీర్చుకోవడం కానీ లేదా రావడం కానీ. ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లాభించే పరిస్థితి ఉంది.
విలువైన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. కొంచెం లగ్జరీ రిలేటెడ్ మాత్రం ఖర్చులు తక్కువ చేసుకుంటే మంచిది. అదేవిధంగా బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు, అమ్మకాలు పెరుగుదల కావచ్చును. అదేవిధంగా పార్ట్నర్షిప్ బిజినెస్లో మంచి లాభాలు, ఫుడ్, ఫ్యాషన్, బ్యూటీషియన్, అదేవిధంగా సినీ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంది. మీడియా రంగంలో ఇక ఈ నెల కొంత ప్రేమ జీవితం చాలా మంచి స్థితిలో ఉండబోతున్నది. లవ్ రిలేటెడ్ కానీ భార్యాభర్తలకు సంబంధించింది. అవివాహితులు ఎవరైతే ఉన్నారో, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరికి మంచి సంబంధం వచ్చే అవకాశం కనబడుతున్నది. దాంపత్య జీవితం బలపడబోతున్నది. అదేవిధంగా జూన్ చివరిలో ఒక రొమాంటిక్ టైం అని చెప్పుకోవచ్చును వీరికి. సో ఇంట్లో శుభవార్తలు, కుటుంబంతో ట్రిప్ ప్లాన్ చేసుకోవడం కానీ, ఇంట్లో కొంత మనశ్శాంతి అనేటువంటిది లోపించింది అని బాధపడేటువంటి వారికి ఈ నెల తప్పకుండా మీకు కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొంత వెయిట్ రిలేటెడ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, షుగర్, థైరాయిడ్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. ఈ నెలలో తప్పకుండా కూడా హెల్త్ రిలేటెడ్ ఆలస్యం చేయకూడదు. ఎక్కువ తీపి పదార్థాలను తినద్దు. అదేవిధంగా ఖర్చులు కూడా కంట్రోల్ చేసుకోండి. ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి ఆరాధన ఎంతో విశేషము. పసుపు లేదా మనకు తెలుపు రంగు వస్తువులను అంటే లైక్ వస్త్రాలను కట్టెట్రిపెట్ తెలుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించుట ఎంతో మేలు చేస్తూ ఉన్నవి. పేదలకు అన్నదానం చేసినా, ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉన్నా అక్కడ మనకు ఏమైనా డొనేట్ చేసినా మంచి ఫలితం ఉంటుంది. నెంబర్ 6, నెంబర్ 11, నెంబర్ 16, నెంబర్ 20, నెంబర్ 28 ఇవి మీకు లక్కీ డేస్. వైట్ కలర్ మీకు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. నెంబర్ 6 అనేటువంటిది మీకు ఒక అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి సంఖ్య అని గమనించుకోండి. అదేవిధంగా వ్యక్తిగత జాతకంలో జరిగేటువంటి దశ అంతర్దశలలో మరి బాధకుని యొక్క దశ నడుస్తుందా లేదా యోగకారకుని యొక్క దశ నడుస్తుందా అనేటువంటిది 1-2 సార్లు చెక్ చేసుకోవడం ద్వారా ఇంకా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా వృషభ రాశి వారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చును. బట్ గ్రహస్థితి వ్యక్తిగత జాతక రీత్యా మాత్రము చాలా మైనస్లో ఉన్నారు. ఇది మాత్రం గమనించుకోండి. ఎలాంటి మైనస్ అంటే ఆస్తి గొడవలు కానీ, ఇంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ, భార్యాభర్తలలో గొడవలు కానీ, ఉద్యోగంలో ఇష్యూస్ రావడం కానీ, ఎవరికైనా నమ్మి డబ్బులు ఇవ్వడం కానివ్వండి, లేదా విపరీతమైనటువంటి నరఘోష, నరబాధ సంబంధిత ఇబ్బందులు కావచ్చు. సో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అనుకుంటే వన్స్ నన్ను కలిసే ప్రయత్నం చేయండి. చాలా మంది వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో, కదిరి నుంచి, మన ఏమిటి మహారాష్ట్ర నుంచి, ఇక్కడెక్కడ ఇదేది ఆదిలాబాద్ దగ్గర అదేదో ఊరు చుట్టుపక్కల చాలా దూరం చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సంతోషంగా వారి కోసం టైం అనేది కేటాయించడం జరుగుతున్నది. రోజు ఉదయం మార్నింగ్ సెక్షన్లో సుమారు ఒక 3 hours వీరికి కేటాయించడం జరిగింది. ఓన్లీ ఈ 3 hoursలో 1 or 2 daysలో వారి పరిస్థితిని బట్టి అయితే మన ఆఫీసు కావచ్చును లేదా టెంపుల్ కావచ్చును చక్కగా కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. చాలా సంతోషం. మీరు కూడా మీ సమస్యల కోసం రండి, నన్ను కలవండి. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా ఈ జాతకులకు ఈ నెల విశేషంగా ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.